హలో ఫ్రెండ్స్! ఇంకేంటి ముచ్చట్లు. ఈరోజు ముచ్చట వచ్చేసి ఏంటంటే, సండే స్పెషల్ లంచ్ టమాటా రైస్ అండి. సో, దానికోసం అయితే ఒక చిన్న కుక్కర్ పెట్టుకొని, కుక్కర్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా, లవంగాలు, యాలకులు, బగారా ఆకు, పువ్వు అన్నీ వేసేసుకొని లైట్‌గా ఫ్రై చేయండి. తర్వాత చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి, ఆనియన్స్ మంచిగా సాటే చేయండి. సో, ఆనియన్స్ 2-3 మినిట్స్ అలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత, ఒక 2 టమాటోస్ చిన్న చిన్నగా కట్ చేసి, ఆ టమాటోస్ కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. అలాగే ఒక 4 టమాటోస్ ఫస్టే గ్రైండర్‌లో పేస్ట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. ఆ ప్యూరీ అయితే ఇందులో వేసేసేయండి. ఈ టమాటోస్, ఆనియన్స్, టమాటో ప్యూరీ అంతా బాగా బాయిల్ అవ్వాలి. మంచిగా బాయిల్ అయిన తర్వాత అందులో వచ్చేసి మనం లైట్‌గా కారం, సాల్ట్ అండ్ ధనియాల పొడి. సో, ఈ 3 మాత్రం 1 స్పూన్ మాత్రం వేసేయండి. సాల్ట్ మాత్రం మీకు తగినంత వేసుకోండి. సో, ఈ ధనియాల పొడి, సాల్ట్, గరం మసాలా అన్నీ వేసిన తర్వాత అది కొంచెం ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత అందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి. సో, ఇక్కడ నేనైతే 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో, 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్‌కి 1 ½ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసాను. తర్వాత వచ్చేసి గరం మసాలా, 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ కొత్తిమీరాకు, పుదీనా ఉంటే పుదీనా అవన్నీ వేసుకోవచ్చు. వేసుకొని సిమ్‌లో మాత్రమే 2 విజిల్స్ తీయండి. సో, 2 విజిల్స్ అయిపోయిన తర్వాత చూసారంటే ఎంతో పొడి పొడిలాడే సాఫ్ట్‌గా టమాటా రైస్ వస్తుంది. సో, దీనికి కాంబినేషన్‌గా ఈరోజైతే మేము పనీర్ టిక్కా అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్స్, బాయిల్డ్ ఎగ్ ఇవన్నీ చేసుకున్నాము. సో, పనీర్ టిక్కా కోసం అండ్ ఫ్రైడ్ బాయిల్డ్ ఎగ్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో, ఇది మా లంచ్ ప్లేటింగ్ వచ్చేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇంకేంటి ముచ్చట్లు ఫర్ మోర్ అప్‌కమింగ్ వీడియోస్.